గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే పౌలు గారికి మేనల్లుడు. పౌలు గారిని నెట్ట నిలువుగా నరికేయడానికి ప్లాన్ జరిగింది. ఎలా జరిగిందంట? నెట్ట నిలువుగా నరికేయడానికి 40 మంది ప్లాన్ చేశారు. సువార్త ప్రకటిస్తుంటే ప్లాన్ చేస్తే అది ఎవరన్నారంటే సౌలు మేనల్లుడు అన్నాడు అండి. ఆ మేనల్లుడు అంటే అతను భార్య తరపు మేనల్లుడు, లేకపోతే ఇంకెవరమ్మా తండ్రి తరపు మేనల్లుడు, చెల్లి తరపు మేనల్లుడు, ఏ మేనల్లుడు అని ఇక్కడ అది వివరంగా ఏం లేదు. కానీ పౌలు గారికి మేనల్లుడు. ఆ మాటను చదువుదాం చూడండి. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఎవరికి తెలుసు? పౌలు గారికి తెలుసు. అయితే ఇవన్నీ న్యాయస్థానంలోకి వస్తే ఇవన్నీ తెలిసిపోతాయి. ఎవరికి? పౌలు గారు వాదిస్తాడు కాబట్టి న్యాయస్థానంలో అడుగు పెట్టకోకుండానే ఏం చేయాలి? చంపేయాలనుకున్నారు. కుట్ర జరిగిపోయింది. అప్పుడు ఆ మాటలు ఎవరన్నారంటే పౌలు గారి యొక్క మేనల్లుడు అన్నాడు. చూడండి ఆ మాటలు చూద్దాం. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 15వ వచనం. పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలులకు ఆ సంగతి తెలిపాను. ఎవరు చెప్పాడంట? పౌలు గారికి, కోటలో ఉన్నటువంటి పౌలు గారికి చెప్పాడు. వెంటనే ఆ సమాచారం పౌలు గారికి ఎప్పుడు చెప్పాడు? అక్కడ ఏమైందంటే చూడండి 23:16 చూద్దాం. అప్పుడు పౌలు సహస్రాధిపతుల్లో ఒకరిని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవాన్ని సహస్రాధిపతి యొద్దకు తోడుకుని పొమ్మని ఇతడు అతనితో ఒక మాట చెప్పుకుని వాళ్ళని ఉన్నాడని శతాధిపతితో చెప్పాడు. సహస్రాధిపతి వేరు, శతాధిపతి. సహస్రాధిపతి అంటే ఎవరంటే కత్తులకి అధిపతి అనమాట. శాస్త్రాలు అంటారు కదా, అది. శతాధిపతి అంటేనేమో సైన్యానికి అధిపతి. అయితే ఈ బాలుడు ఒక మనవి చేసుకోవాలన్నాడని ఈ మనవిని ఎక్కడ తీసుకెళ్ళిపోతే న్యాయస్థానం ఉన్నటువంటి జడ్జి గారు అక్కడ తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి చెప్పాడు. అప్పుడు పౌలు గారిని ఏం చేశాడంటే ఆ న్యాయస్థానం లోపలికి వెళ్ళకోకుండా న్యాయాధిపతి ఆపేశాడు. దేవస్తోత్రం కలుగును గాక. 4 చోట్లకి వెళ్ళి అడిగిన ఈ చిన్న బాలుడు ఎవరంట? పౌలు గారు మేనల్లుడు. 4 చోట్లగా వెళ్ళి పౌలు గారి మరణాన్ని ఆపగలిగాడు. దేవస్తోత్రం కలుగును గాక. ఆ బాలుడు ధైర్యం చేశాడు. ఈరోజు మన మేనల్లుడు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతవరకు రక్షణ అనేది తెలియదు.